రెండు అయస్కాంతాలు ఉన్నాయనుకోండి, రెండు పక్కన పెడితే అతుక్కుంటాయి. కానీ మధ్యలో ఏదైనా చెక్క ముక్క లాంటిది పెట్టామనుకోండి, అది అతుక్కో. ఎందుకు? మధ్యలో ఏదో ఒకటి వచ్చింది కాబట్టి. ఈ రోజు మనకి దేవునికి మధ్యలో కూడా పాపం అనేది వచ్చింది. ఆ పాపము తీయగానే సంబంధము సమకూర్చబడింది దేవునితో. క్రీస్తు మనల్ని తండ్రితో ఎలాగ సమాధానపరిచాడు? అపరాధములు వారి మీద మోపక, అంటే నీవు చేసిన తప్పు నీ మీద ఎంచకుండా నీ తప్పు కూడా ఆయన తీసుకొని తండ్రితో నిన్ను సమకూర్చాడంట. మన పాపములను మన పైన వేయకుండా ఉండడం వలన ఈరోజు తండ్రితో జతపరచబడ్డాం. అది సమాధానమైన పరిచర్య. ఇదే వాక్యము మనకు అప్పగించబడింది. ఏంటి? ఏ సమాధానం అయితే మీరు పొందారో అదే సమాధానములోకి ఇతరులను నడిపించే బాధ్యత మనకుంది. ఎలాగ నడిపిస్తాం మనము? క్రీస్తు ఏ విధంగా అయితే అపరాధములు మోపకుండా సమాధానాన్ని ప్రకటించాడో, వాక్యం అనే ప్రత్యక్ష జ్ఞానము ద్వారా నా పాపములు నా అపరాధములు నా మీద మోపబడలేదు, కానీ క్రీస్తు మీద మోపబడ్డాయి. నేను తండ్రితో సమకూర్చబడ్డదానను. సమాధాన పరిచర్య చేసే వాళ్ళు ఏం చేయాలి? అపరాధములను మధ్యలో తీసుకొని రావాలా? ఏదైతే దేవుడు జతపరిచాడో అది ఎవరు కూడా విడదీయలేడు.